మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి అండ్ గ్యాంగ్ కు షాక్ తగిలింది. మరో 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉప్పరపల్లి కోర్టు అనుమతించింది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ కస్టడీని ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితేష్ అలాగే నమిత్ శర్మలను 2 సార్లు 6 రోజుల పాటు సిట్ విచారించిన విషయం తెలిసిందే. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని కూడా కోర్టు కొట్టివేసింది. రోహిత్ రెడ్డి బ్యాంక్ ఖాతా వివరాలు కూడా కాస్త అనుమానంగా ఉన్నాయనంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో ఆ అకౌంట్ లావాదేవీలపై ఇప్పుడు విచారణ జరపనున్నారు. మా ప్రతినిధి అక్రమ్ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. ఓటు అక్రమ్. యశోమతి, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులోనైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ విచారణ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితులైనటువంటి ఇటు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అదేవిధంగా నమిత్ శర్మలను ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకొని సుమారు 6 రోజుల పాటు కూడా ప్రశ్నించినటువంటి సిట్ మళ్ళీ 3వ కస్టడీకి కూడా ఇప్పటికే ఉప్పరపల్లి కోర్టును కూడా ఆశ్రయించింది. దాంతో ఉప్పరపల్లి కోర్టు కూడా ఈ రోజు దానికి పర్మిషన్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. సో దాంతో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి 10వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు అంటే సుమారు 48 గంటలు మొత్తంగా 2 రోజుల పాటు కూడా 3వ కస్టడీకి తీసుకోవడానికి కూడా సిట్కి అటు ఉప్పరపల్లి కోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించిన దాని ప్రకారం ఇటు రోహిత్ రెడ్డి కానీ, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిపైన పలు అనుమానాలు ఉన్నాయని, వాటికి ఇతర దేశాల నుండి కూడా సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరిగాయంటూ కూడా ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే వాదనలు వినిపించారు. దాంతో ఉప్పరపల్లి కోర్టు అయితే దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చింది. 3వ కస్టడీకి తీసుకోవడానికి అయితే అటు పోలీసులకైతే ఇప్పటికే ఉప్పరపల్లి కోర్టు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు మరే 2 రోజుల వరకు అంటే పూర్తిగా ఈ 48 గంటల కస్టడీలో ప్రధానంగా ఇటు రోహిత్ రెడ్డి అదేవిధంగా నమిత్ శర్మలకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటి మీదనైతే ఈ కస్టడీ పూర్తిగా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో పూర్తిగా ఈ బ్యాంకు లావాదేవీలు కానీ అటు బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సిట్ అధికారులు పూర్తిగా చెక్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి జరిగాయి, ఈ డ్రగ్స్ కొనుగోలు ఏవైతే ఉన్నాయో ఆ కొనుగోలులో భాగంగా ఇంటర్నేషనల్ పరంగా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయన్న కోణంలో కూడా సిట్ అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే ఈ కస్టడీలో ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఇటు బెయిల్ పిటిషన్ కూడా ఇప్పటికే ఉప్పరపల్లి కోర్టు కూడా దాన్ని కొట్టివేసింది. ఎందుకంటే నిన్న ఇటు రోహిత్ రెడ్డి అదేవిధంగా రితేష్ రెడ్డి, నమిత్ శర్మలు కూడా బెయిల్ కోర్టు కూడా ఉప్పరపల్లి కోర్టును అయితే నిన్న ఆశ్రయించిన పరిస్థితి అయితే కనిపించింది. దాంతో ఉప్పరపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ ని కూడా కొట్టివేసింది. ఈ రోజు మళ్ళీ ఇటు ఆ పోలీసులు సిట్ కూడా దానికి మాకు 3వ కస్టడీ కావాలి, ఇంకా వారి దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి విచారణ కానీ దర్యాప్తు ఇంకా మిగిలి ఉందని చెప్పడంతో కూడా ఉప్పరపల్లి కోర్టు దానికి సంబంధించినటువంటి వాదనలు పూర్తిగా కూడా విని ఇంకొక 2 రోజులకు కూడా కస్టడీ ఇవ్వడానికి కూడా అనుమతించింది. ఈ 2 రోజుల్లో పూర్తిగా ఈ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అదేవిధంగా నమిత్ శర్మలకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీల పూర్తి సమాచారం కూడా సిట్ అధికారులు బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుమతి. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు ఇవాళ బెయిల్ పిటిషన్ అలాగే కస్టోడియన్ కి సంబంధించి 2 కూడా కోర్టులో విచారణకు వచ్చాయి. 2 రోజుల కస్టడీకి ఇచ్చింది కోర్టు. అలాగే బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 10వ తేదీ 4 గంటల వరకు కూడా వీళ్ళని కస్టడీలో ఉంచుకొని మరిన్ని విషయాలను రాబట్టే దిశగా సిట్ విచారణ